1121 వెరైటీ అండి. ఇది కేవలం అంతా ఆవు పుల్ల మజ్జిగతో పండించినటువంటి ఈ వెరైటీ. ఇదిగోండి ఇలా ఉందండి. 8 సార్లు కొట్టామండి ఇంత మట్టికి. ఆవు పుల్ల మజ్జిగి కేవలం 8 సార్లు ఊడ్చిన తర్వాత 8 సార్లు కొడితే ఇదిగోండి పంట ఈ రకంగా వచ్చింది. చూడండి, మరి ఆశాజనకంగా ఉంది. పంట మాత్రం చాలా బాగుంది. ఇంచుమించు 45-50 బస్తాల దాకా అవుతుందని మా అంచనా అండి. ఎరువులు కానీ పురుగు మందులు కానీ అవసరం లేకుండా ఒక ఆవు ఉంటే వ్యవసాయం చేయొచ్చని పాలేకర్ గారు ఏ విధంగా చెప్పారో అది ఇవాళ నిదర్శనం అండి. ఇది చెప్పాలంటే ఒక ఆవుని మనం పెంచుకోగలిగితే ఆ ఆవు యొక్క మూత్రం కానీ మజ్జిగ కానీ పాలు కానీ అన్నో విధంగా మనకు ఎంతో ఉపయోగపడుతుందో ఈ యొక్క పాలేకర్ గారి యొక్క విధానాన్ని మనం పాటిస్తూ ఇవాళ ఇదిగోండి మేము 10 సంవత్సరాల నుంచి ఆవు మజ్జిగతోనే వ్యవసాయం చేస్తున్నాం. ఇదిగో ఈ వ్యవసాయం ఇలా ఉందండి ఈరోజు. ఇదిగోండి చక్కగా ఉంది, మరి చక్కగా పండింది. మరి చేను కూడా చాలా బాగుందండి. యూరియాకి ప్రత్యామ్నాయం ఆవు మజ్జిగే. మీరు యూరియాతో పని లేదు. ప్రభుత్వం కూడా యూరియా మీరు తగ్గించండి అని చెప్తున్నారు. ఒక ఆవు ఉంటే సరిపోద్దండి. ప్రభుత్వం కూడా ఒక నాటు ఆవుని సప్లై చేస్తే రైతుకి చాలా మేలు, ఎంతో ఉపయోగపడుతుంది. అసలు యూరియాతో కానీ ఎరువులతో కానీ పురుగు మందులతో కానీ పని లేదు. ఇది చూడండి, ఇదిగో వ్యవసాయం ఎంత చక్కగా ఉందో. ఇదిగోండి మేము పండించినటువంటిది చూడండి ఎంత బాగా పండిందో. కేవలం ఆవు మజ్జిగ, ఆవు పుల్ల మజ్జిగే.